మా ప్లాన్ దేనికిరా? అక్క కళ్ళల్లో సంతోషం కోసం పావని కట్టిపడేశా. అక్క నువ్వు రెచ్చిపో. బాయ్స్ నా దగ్గరికి వస్తున్నావేంటి? రావద్దని చెప్పానా? రావద్దు. రా వద్దు. రా వద్దు. రా వద్దు. రా వద్దు. ఏంట్రా రా వద్దా? పోనీ సోడా కలుపుకొని తాగుదాం కానీ టైం ఎంత అవుతుందో తెలుస్తుందా? ఏం టైంలో డిస్టర్బ్ చేశారు నా కొడక్క. రా వద్దు. పొద్దున్నే మొదలైందా మీ బాగోతాం? ఒరే పెద్దోడా, ఏంటా పరుగులు పొద్దున్నే? అరే అరే ఏంట్రా? అరే 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 వాడు చచ్చచ్చు నా చేతిలో. పెద్ద చిన్న లేకుండా ఏంట్రా మాటలు? అమ్మా అమ్మా కూరగాయలు పట్టుకుంటారా? చిన్నపిల్ల నుంచి నన్ను కొడతావేంటి? నిన్ను ఎందుకే పొద్దున్నే నిద్రలేపి మాకి ముగ్గు సుప్రభాతం? లెక్క సరిపోట్లేదే. ఎందుకురా బుజ్జి, స్టెథోస్కోప్ పట్టుకోవాల్సిన చేతులతో ఈ ముగ్గులు గుబ్బెములు. అది కాదురా అన్నయ్య, ఎక్కడో చుక్క తప్పింది, ముగ్గు మొత్తం తేడా వచ్చేసింది. వీళ్ళంటే అలా పరిగెడుతున్నారు? ఏముంది, వాడికి ఏదో కాలొచ్చుంటుంది, వీడికి అనుకుంటాడు. రాదో ముగ్గేస్తుంది చూద్దాం. రే ఏమైందిరా? ఇక్కడ ఎవరో మనల్ని తలుచుకున్నట్టున్నారే. ఓకే. ఏంట్రా పొద్దునే మీ ఇద్దరు గొడవ? ఏం లేదు బా, మంచి డ్రీమ్ లో ఉంటే వీడొచ్చి డిస్టర్బ్ చేసి పడదు. ఇప్పుడు డ్రీమా? డ్రీమ్ గర్ల్? నాకు డ్రీమ్ గర్ల్ ఎవరు ఉంటారు బా? మీ చెల్లేగా. అదేలే బా, డ్రీమ్ లో గర్ల్. కాలేజ్ ఫెలిసిటేషన్ ఫంక్షన్ లో అందరికి ఎంబీబీఎస్ పట్టాలు ఇస్తుంటే మీ చెల్లికి మాత్రం ముగ్గు చెప్పిచ్చారు. వీడొచ్చి మధ్యలో డిస్టర్బ్ చేశాడు. ఏంట్రా దాన్ని ఏడిపిస్తున్నారు? అది మన ఇంటి మహాలక్ష్మిరా. అది పుట్టగానే చాలా కలిసి వచ్చింది తెలుసా? అంటే బావా నువ్వు పుట్టగానే మొత్తం పోయిందనమాట. నాన్న, అది మహాలక్ష్మి అయితే మరి నేనేంటి? ఇంకేంటమ్మా నువ్వు ధనలక్ష్మి. అదే మా ప్రొడక్షన్ ఆఫీసు. అష్టలక్ష్మి దింపాల్సిందిగా. రే ఇక్కడ ఉంటే మనం బుక్ అయిపోతాం పద. సర్లేరా కలుద్దాం. బాయ్ రిషి. ఏంటి బా మీ మహాలక్ష్మి మధ్యలోని ముగ్గు ఆపేసింది? కనిపెట్టేశావురా. టింగ్ టింగ్ టింగ్. నానా స్కెచ్లు చాలా మంది వేస్తారు, బుట్టలో పడేది కొందరే. అదేంట్రా తలేవాల అంత కట్టింగ్ చాలా పడిపోయావు? ఇప్పుడేం బావా, పుట్టగానే మీ చెల్లెని ముగ్గులో పడేసింది. ఎరా, నన్నే చూస్తావు,
నా గురించి కలలు కంటావు, నన్నే ప్రేమిస్తావు. కానీ నీకు నాతో మాట్లాడడానికి ఈగో. ఆఫ్టర్ ఆల్ పక్కింటబ్బాయివి, నీకే అంతుంటే హ, అతిలోక సుందరిని నాకెంతుండాలిరా? చూడు, మన నెక్స్ట్ బర్త్డే లోపు నువ్వే వచ్చి నాతో మాట్లాడేలా చేస్తా, లెక్క సరి చేస్తా. నెక్స్ట్ బర్త్డే వరకు ఎందుకురా? నేను కాన్సన్ట్రేట్ చేస్తే 24 గంటలు ఎక్కువ. శాంపుల్ పాకనమా? ఇలాంటి చాలా భాగ్యాలారా. నాన్న ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఇంకొక లెక్క. చెప్పను, చూపిస్తా. ఏ రాధా, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కదా, ఈ జున్ను తీసుకెళ్లి రిషికివ్వే. వాడికి జున్ను అంటే చాలా ఇష్టం. ఏంటి ఆ పక్కింటబ్బాయికా? ఏ వాడికి లక్షణంగా రిషి అని పేరు పెడితే నువ్వేంటే పక్కింటి అబ్బాయిని పిలుస్తావు? నా ఇష్టం, నేను అలానే పిలుస్తా. అయినా ఇంట్లో ఉండడానికి బన్ను లేదు గాని ఆ పక్కింటబ్బాయికి జున్ను పెడతావే? వాడికి సిగ్గే, ముందున్న మోమాట పడతాడు. నువ్వు అటక మీద ఉన్న ఏతికి తీసుకుని తింటావు. అంటే నాకేనా సిగ్గులేంది? ఛీ, నేనేం తిన్ను. ఏ రాధా, పట్టుకెళ్ళవే. అంటే కుతురా అమ్మో అప్సరా ముస్తా బదిరింది. మావయ్య, రా టైం అయిపోయింది, నీ గురించి వెయిట్ చేస్తాను. ఇంట్లో డాక్టర్ ఉన్నా నా గురించి వెయిట్ చేస్తున్నారంటే వాడి మీద ఎంత నమ్మకం మావయ్య మీకు? కొవ్వు పొలిసి కొట్టుకున్నావు నువ్వు. కాస్త నెమ్మదిగా చేయొచ్చు కదే. నెమ్మదిగా కావాలా? ఉమ్, అయితే ఆ పక్కింటి అబ్బాయితో చేయించుకో. ఏంటే నువ్వు మా ఇంటికి వచ్చినాడు పక్కింటి అబ్బాయేనా? చూడు మావయ్య, వాడెక్కడున్నా నాకు పక్కింటి అబ్బాయి. నీకేమైనా ప్రాబ్లమా? అమ్మ మమ్మీ, హైఫై, నువ్వు చాలా ఫాస్ట్ అయిపోతున్నావు. వసే ముస్లి, నీకు రాత్రిగా ఉంటుంది. నేనేం అనలేదురా నాయన. నువ్వేమనలేదు, కరెక్టే. నీతో నేడంక పలాస్, అది ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కలవరాస్. ఇప్పుడు రైట్ టైం ల్యాబ్కి వెళ్ళాలంటే మనమే ఆప్షన్. ఏంట్రా బుజ్జి, ఏదైనా ప్రాబ్లమా? స్కూటీ స్టార్ట్ అవ్వట్లేదు అన్నయ్య. రిషి, ఏం బా, దీని బండి ఏదో ప్రాబ్లం అంటరా. మెకానిక్ నెంబర్ ఇవ్వనా? లిఫ్ట్ ఇవ్వరా? ఒకే కాలేజ్ కదా, లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన మాట్లాడక్కర్లేదులే. బాబా, వేడి వేడి వంటిని చిట్కౌట్ చెప్తా విను. ఎవడ బండి ఆడే తుడుచుకోవాలి, ఎవడ లిఫ్ట్ ఆడే అడుక్కోవాలి. అన్నయ్య, నాకెవ్వరినీ లిఫ్ట్ అడగాల్సిన అవసరం లేదు. నువ్వు తీసుకెళ్తే నీ బండి మీద వస్తా, లేదంటే ఆటోలో వెళ్తా. సరేరా, నేను డ్రాప్ చేస్తాను. పొలిటీషియన్ కదా, పొద్దున్నే ప్రజాసేవ. అమ్మ నా కొడకల్లారా, నా బంగారంకి బీటేస్తారా మీరు? ఏ కోరు ప్రాంతం రా మీది? పాప ఇట్రా. అన్నయ్య, ఎంతమ్మా? 100 రూపాయలు అన్నయ్య. థ్యాంక్ యూ. ఏంట్రా ఇప్పుడు కొనుక్కున్నావు? గొడుగుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి బావా, నాకు కూడా ఇప్పుడే తెలిసి వచ్చింది. ఏంట్రా అవి? అది ఫోన్ వచ్చినట్టుంది. నాకు వినిపిస్తుందిరా. సార్, బయలుదేరాను సార్, 10 minutes అక్కడ ఉంటాను. ఓకే సార్. రే రిషి, బుజ్జిని తీసుకెళ్ళి కాలేజ్లో డ్రాప్ చేయి. అది కాదు బా. రేయ్, కామెడీయే, సీరియస్ వెళ్ళవే. చాలు, పొడిగేసుకో.
గంట దగ్గడాడు బా కంగ్రాట్స్ బా మొత్తాన్ని దగ్గడేహో మామూలుడు కాదు. ఏంటే కలిసి వచ్చారు? కలిసిపోయారా? నువ్వెలా వచ్చావే? ఆటోలో. ఆటో వాడు నువ్వు కలిసిపోయారా? ఏట్రా పంచ అక్కడ పడితే రియాక్షన్ ఎక్కడ పడింది ఏంటి? లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పాలని తెలీదా? ఆ? ఏవే ప్లగ్ తీస్తే పళ్ళు రాలుతాయని తెలీదా? అమ్మ తినమ్మా కనిపెట్టేసిందిరా. పోనీ అవ్వ, మొత్తం సెట్ చేసావు అనుకున్నాను రా. బైక్ ఎక్కించుకోవడానికి ప్లాన్ చేసావా? సార్ నీ పొలిటికల్ కెరీర్ ఎలా ఉందయ్యా? బాగుంది సార్. కాకపోతే మంచి చేయడం కన్నా చెడును ఆపడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది సార్. అది కూడా మంచే కదయ్యా. యూత్ లీడర్గా అర్జున్ ప్రసాద్ని ఫైనలైజ్ చేశారా సార్? ఆల్మోస్ట్. హలో సార్, ఒక్క నిమిషం సార్. పార్టీ ప్రెసిడెంట్గా సార్. సార్ అవును సార్. అదిగా సార్ నేను చెప్పేది. అలాగే సార్. అర్జున్ ప్రసాద్ లాంటి వాడిని యూత్ లీడర్ చేసి రాజకీయాల్లో మార్పు తెద్దాం అనుకున్నాను. రాజకీయాలంటేనే గ్యారంటీ వారంటీ లేనివి. దాంట్లో వెరైటీ ట్రై చేస్తారా? తప్పు మినిస్టర్ గారు. మినిస్టర్ గారు, ఇంత క్లారిటీ ఉన్న నా కొడుకుని వదిలేసి ఆడెవడో నిన్నగాక మొన్న వచ్చినోడికి పదవిస్తానంటే అందుకే మా బలం చూపించాం. ఈసారికి ఇలా కానిచ్చేయండి. సార్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మద్రాస్ ఐఐటీలో ఎంటెక్, ప్యాషన్తో పొలిటికల్ ఎంట్రీ. మీరు ఎప్పుడైనా ఫెయిల్యూర్ని ఎక్స్పీరియన్స్ చేశారా సార్? లేదు సార్. ఎందుకంటే నేను ఫైట్ చేయడం ఎప్పుడు ఆపలేదు. కార్యకర్తలు, మన పార్టీ పెద్దల అందరి మాట ప్రకారం రాణాని యూత్ లీడర్గా. సార్ ఇంపార్టెంట్. ఏంటయ్యా ఇదంతా? ఎదగాలంటే బలం చూపించడం కాదు, బలహీనత దాచుకోవడం కూడా తెలియాలి. పార్టీ యూత్ లీడర్గా అర్జున్ ప్రసాద్ని ప్రకటిస్తున్నాను. పదవి కోసం బరువు మొత్తం తీసేసావు కదరా. పదవి నేను అడగలేదు సార్. అది నాకు అవసరం కూడా లేదు. ఇంకా పరువా, అది తీసింది నేను కాదు, నీ కొడుకు. నీ ఇంటి పరువు నీకెంత ముఖ్యమో నా పార్టీ పరువు కూడా నాకు అంతే ముఖ్యం. పరువా? కలుద్దాం. ఆల్ ది బెస్ట్. అత్తయ్య గారు, వాళ్ళు వచ్చే టైం అయింది, తొందరగా చేయండి. అయిపోయింది. ఇదిగో తీసుకో. ఇటు ఇవ్వండి. రే ఏంట్రా ఇంకా పూలు పట్టుకు వాడికి తిరుగుతున్నావు? చెప్పండి కానీ నాన్న. రే రిషి, త్వరగా కానివరా, రాముడు వాళ్ళు వచ్చే టైం అయింది. హ్యాపీ ఉగాదిరా. అమ్మా హ్యాపీ కదమ్మా. ప్రజాసేవలో పడి మన ఫ్యామిలీని మర్చిపో కదా. అయ్యో, వాడు అలా కాదనయ్య, వాడు మనవాడే. అబ్బా, ఈ రోజు ఉగాది పండుగ అంతా మన ఇంట్లోనే ఉంది. మనం అందరు కలిస్తేనే అవును, ఉగాది. రాదేదే. అది ఇంకా రెడీ అవుతుంది అత్తయ్య. పళ్ళల్లో ఐటమ్స్ అన్ని ఉన్నాయి. ఉగాది పచ్చడి చెయ్యి. ఇందులో వేప లేదే. అబ్బా, అది డైనింగ్ టేబుల్ మీద పెట్టి మర్చిపోయాను అత్తయ్య. ఒకవేళ మర్చిపోతావే. హలో,
మేహూనా చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పువ్వు ఓకే, మరి మన లవ్ ఎక్కడా? మోయా నాకు పెట్టండి మోయా. ముందు వీడికి ముందు ఫ్రెండ్కే పాపం. ఎలా ఉందన్నయ్య? సూపర్ కలిపా. రాముడు కలిపాక టేస్ట్ లేకపోవడమా? శంకర్ అక్కడే ఉండిపోయేంటి, లోపలికి రా. ఏం లేదురా, మీ రెండు ఫ్యామిలీస్ ని ఇలా చూస్తే చాలా హ్యాపీగా ఉంటుందిరా నాకు. కూర్చోరా. హ్యాపీ ఉగాదిరా. థ్యాంక్ యూ రా. ఏంట్రా విషయాలు? మా చిన్నోడి పెళ్లిరా, శుభలేఖ ఇద్దామని వచ్చా. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్స్ రా. మీ రెండు ఫ్యామిలీస్ కలిసి తప్పకుండా పెళ్లికి రావాలి. మా ఇంట్లో పెళ్ళిరా, మీరు రాకుండా ఎలా ఉంటాం? ఏంట్రా, ఒకటే శుభలేఖ ఇస్తున్నానని తప్పుగా అనుకుంటున్నారా? నా దగ్గర శుభలేఖలు లేక కాదురా, చాలా ఉన్నాయి. కానీ శుభలేఖ మీద కూడా వీళ్ళ స్నేహాన్ని వేరు చేయడం నాకు ఇష్టం లేదు. అంత మంచి ఫ్రెండ్స్ రా మీ ఫాదర్స్. సరేరా, మరి నేను బయలుదేరుతాను. ఫోన్ చేశాడురా? లేదురా, ఇంకా చాలా మందికి కార్డ్స్ ఇవ్వాలి. మంచిదిరా, తప్పకుండా రావాలి. వెళ్ళొస్తానమ్మా. ఫోన్ వస్తాం. ఎరా బాలుగా మా ఆకలి స్నానం పెట్టు. వాణి కూడా పిలు. రేయ్ కొట్టించాలు. నువ్వు వెళ్ళరా, నేను వచ్చి తింటాలే. ఓకే. హలో రే రిషి, నీతో పనుంది, ఒకసారి ఇంటికి రా. ఆకలేస్తుంది, తినేసి వస్తా. మరి ఇక్కడ ఇంపోర్టెడ్ చాక్లెట్ సంగతి ఏంటి? ఇంపోర్టెడ్ రేయ్ చాలు ఫోన్ చేసింది, ఏదో ఇంపోర్టెడ్ మ్యాటర్ అంట. హాయ్ మాయా. రిషి రిషి రారా, రైట్ టైంకి వచ్చావు. బేబీ వాడికి కూడా వడ్డించు. రారా. అంటే అది మాయా ఆల్రెడీ ఇంట్లో తినేసి వచ్చాను మాయా. అమ్మేం కూర వండిందిరా? చికెన్ కూడా అత్తయ్య, చికెన్. పండగ పూట అత్తయ్య చికెన్ లెక్క సరిపోవట్లేదే. అది చిక్కుడుకాయని పోయి చిక్కుడుకాయ. మరి మనకేంటి బెండకాయ వచ్చింది? అది బావకు బాగా ఇష్టం అని అత్తయ్య స్పెషల్గా చేసింది. అవునా అన్నయ్య, నువ్వెప్పటి నుండి బెండకాయ తింటున్నావురా? రాక్షసి. శుభతో ఇంపార్టెంట్ పని ఉంది, పైకి వెళ్ళి వస్తా. ఓకే. స్కాట్లాండ్, ద ల్యాండ్ ఆఫ్ విస్కీస్. ఫ్రెండ్ వస్తుంటే తెప్పించా. నువ్వు మా దేవతవే. ఏంటిది? ఓ రసమా? ఏంట్రా ఏదో దాస్తున్నావు? ఏం లేదు బా. ఏం లేదంటావేంట్రా? ఏం లేదు బా. ఏంటది? బా ఏం లేదు. చూపించు. ఏం లేదు బా. ఇవ్వరా. చాక్లెటే కదరా, ఎందుకింత అడవిడి? నేను అదే చెప్తున్నా బా. ఒకటి తీసుకోనా? యా. థ్యాంక్స్ రా.
పండగ అట్మాస్ఫియర్ అంతా ఇక్కడే ఉంది, కానీ ఏదో మిస్ అయింది. లెక్క సరిపోవట్లేదే. అన్నయ్యని కూడా పిలిస్తే అప్పుడు సరిపోతుంది. ఎందుకే రాదా సీన్ చేస్తావు? వదిలేవే. అడగాల్సిన వాళ్ళు అడిగితే అప్పుడు ఆలోచిస్తా. శత్రువుని బతిమాలటం మా ఇంటా వంట లేదు. ఏం పిక్ ఉంటుందో పిక్కమను. రేయ్, ఎందుకు నీకైనా పిచ్చా? ఊరికే దాన్ని రెచ్చగొడతావు. నువ్వు వెళ్ళి పెక్కల్పరా. రే వద్దురా. వెళ్ళరా, నేను చూసుకుంటా. సోది. అన్నయ్యకి ఫోన్ చేసేస్తున్నాను. ఏంట్రా వయసు మన ముసల్దానికి వస్తే చేస్తుంది, దీనికి వచ్చింది. చేసుకోమనే. హలో రాదా, ఎలా ఉంది నీకు? అంతా ఓకేనా? నాకేమైంది? అదేంటి మెట్ల మీద నుండి పడిపోయావని గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు. ఏ రాదా, పెట్టే ఫోన్. ఎలా ఇచ్చా? ఏంట్రా? ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఉంది బావా. 21st నుంచి ఎగ్జామ్స్ అంట. 10 గంటకి వెళ్దాం. ఇప్పుడే కదా నోటిఫికేషన్ పెట్టింది, అప్పుడే మొదలెట్టేసారంట రైలు. ఏదేమైనా గానీ బావా, మన కాలేజీలో బెస్ట్ లవర్స్ అంటే ఎందుకు కొట్టారా? ఎందుకు కొట్టినావు? ఇట్రా. ఏంటి అన్నా, వీడి సమస్యలు తింటావా? రేయ్, వాడు ఆల్రెడీ 2 దినాలు కానీ వెళ్ళు. ఏరా, మీరిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, మమ్మల్ని బెస్ట్ లవర్స్ అంటే మాత్రం ఒప్పుకోరు. ఏంట్రా మాకు ఈ కర్మ? రేయ్ నువ్వు ఆగు. రేయ్ నువ్వు లేకరా. రేయ్ నువ్వు కూడా లేకరా. రేయ్ నువ్వు రారా, కూర్చో. రాదా నువ్వు కూడా కూర్చో. ఏంట్రా? ఏంటేంట్రా, మీ ఇద్దరు గంట కొట్టినట్టు కొడుతుంటే నేను కొట్టించేసుకోవాలా? అసలు మీ ఇద్దరు ఈగో వల్ల ఈ బ్యాచ్ మొత్తం ఎంత సఫర్ అవుతుందో తెలుసా? మా వాళ్ళు ఏంట్రా సఫర్ అయ్యేది? 1 2 ఎన్నని చెప్పాలరా? అసలు ఈ దరిద్రం ఎక్కడ స్టార్ట్ అయిందో గుర్తుందా? మనం తీసుకొచ్చుకొచ్చేస్తారని అనుకున్నాడు. మనం ఎందుకు పోయలేదు, ఆడు భయపడుతున్నాడు, మనం అయితే పోయేస్తాం కదా. మార్నింగ్ మార్నింగ్. ఇదే డిసెక్షన్ ల్యాబ్. మీరందరూ 1 సంవత్సరం పాటు ఇక్కడే గడపాలి. ఎవరితో సార్? మీతోనా? అరే భూతిరీకే, ఇట్లాంటి పంచులు ఇక్కడ నడవు. డెడ్ బాడీస్ తో. గెట్ ద బాడీ, గెట్ మీ ద బాడీ. ఏంట్రా అందరూ ముక్కలు మూసుకుంటున్నారు? మూతి పళ్ళు రాలిపోతాయి. చేతియండి, చేతియండి. ఈయన ప్రొఫెసర్ ఆశీర్వాదం. తన బాడీ మన ల్యాబ్కి దానం చేసిన మహానుభావుడు. హలో సార్, హౌ ఆర్ యూ? ఆశీర్వాదం గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అందరు దండం పెట్టండి, దండం పెట్టండి. యాక్చువల్లీ ఆశీర్వాదం సార్ ఈజ్ నాట్ డెడ్. ఐ మీన్ హీస్ అలైవ్ విత్ నాలెడ్జ్. ఆ అమ్మాయి సౌండ్ బట్టి చెప్పగలను. షీస్ కన్సీవ్. ఓకే 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 ఓకే. ఇది పట్టుకో. ఇప్పుడు మీ అందరు క్లాస్ చూపిస్తా. దిస్ ఈస్ బైసెప్ బ్రోకై. ఓకే, వన్ ఆఫ్ ది చీఫ్ మజిల్స్ ఆఫ్ ది ఆర్మ్. డోంట్ పుష్, డోంట్ పుష్. చేతిలో కత్తుంది. ఇట్స్ కాల్డ్ 2-headed మజిల్ ఆఫ్ ది ఆర్మ్. ఓకే, దిస్ థిక్ మజిల్ ఆఫ్ ది ఆర్మ్. డోంట్ పుష్. ఐటమ్ కట్ అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆడేయటం కాదు, నీ ఐటమ్ కట్ చేస్తాను. ఆ రోజు
రోజు ప్రొఫెసర్ లీ బ్యాచ్ మొత్తం దీని ముందు నిలబడి పరుగు తీసేసాడు. పోనీ అక్కడతో ఆగారా? క్లాస్ లో గొడవ, ల్యాబ్ లో గొడవ, స్పోర్ట్స్ లో గొడవ, చివరి క్యాంటీన్ కూడా వదలలేదు. నీలో రియలైజేషన్ బాగానే వచ్చిందిరా. వీళ్ళిద్దరూ ఇలా ఉన్నంత కాలం మీ కిచిడి బ్యాచ్ కి కష్టాలు తప్పవు. ఓకే ఎంజాయ్. సార్ దీనికి ఏదైనా సొల్యూ చెప్పాలని సార్. సొల్యూషన్ సార్ సింపుల్. వాళ్ళ ఈగోని వాళ్ళ ఇంటెలిజెన్స్ తోనే బ్రేక్ చేయాలి. వచ్చే సెమిస్టర్ ఎగ్జామ్స్ లో ఎవరైతే టాప్ స్కోర్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు సారీ చెప్పి మాట్లాడాలి. ఓకేనా? నాకు ఓకే సార్. థ్యాంక్స్ రా బా, నీ చెల్లితో సారీ చెప్పేసినందుకు. అరే బామర్ది, ఈ వంకర మాటలే వద్దంటున్నా. నీకు ఓకేనా కాదా? ఓకే సార్. ఓకే. అత్తయ్య పూతరేకలు తేడా మర్చిపోకు. పెళ్ళికి మీరు కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా సరదాగా. ఫైనల్ ఎగ్జామ్స్ కదా అత్తయ్య, లేకపోతే నేను కూడా వచ్చేదాన్ని. ఇయే తగ్గించుకుంటే బాగుంటది. మేము లేవు కదా అని ఇద్దరం కొట్టుకుని చావకుండా బుద్ధిగా చదువుకోండి. బావా సిగ్నల్ ఇచ్చేసారు బావా. ఏమే జాగ్రత్తగా ఉండండి. సరే బాయ్ 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 బాయ్. సరిగ్గా చదువుకోండి ఇద్దరు. ఈడేటి చదవకుండా పుస్తకాలు తెగ ఎత్తికెత్తనాడు. ఒరే రాధను చూస్తే తెగ చదివేస్తుంది, నువ్వేంటి అసలు చదవట్లేదు? ఒరే మనం పందెంలో గెలవాలంటే చదవక్కర్లేదురా, రాదని చదవకుండా చేస్తే చాలు. తప్పు కదరా? తప్పదురా. సర్లే, ఇంతకీ ప్లాన్ ఏంటి? ఇప్పుడు మా ఇంట్లోనూ వాళ్ళ ఇంట్లోనూ ఎవ్వరూ లేరు. నైట్ పాప ఒక్కతే ఉంటది. నువ్వెంత దిగజారిపోతావు అనుకోలేదురా. మీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, ఇంత మాత్రాన రాధను పువ్వుని నలిపేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. రేపు బ్రెయిన్లెస్ నొక్కడక, నేను చెప్పేది ఏంటి, నువ్వు వినేదేంటి? అంటే నువ్వు రాధను బీప్ చేస్తాను కదా? దానికి చిన్నప్పటి నుండి దెయ్యాలంటే భయం రా. ఒక్క చలకిస్తే 3 రోజులు ఎక్కడుంటది, పందెం మందే. నువ్వు సూపర్ వా. చచ్చినోడా, ఇంత ప్లాన్ వేసావా? నేను కంబైన్ స్టడీస్ కి మీ ఇంటికి వస్తానే. అయినా వాడికి భలే షాక్ ఇచ్చావి. నువ్వెక్కడున్నావో తెలియక ఈ పాటికి పిచ్చోడై తిరుగుతుంటాడు. లెక్క సరి చేసా, లేకపోతే మనతోనే అట్లా. డిస్టర్బ్ చేయడమే వాడి టార్గెట్. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకే కింద నరంకెళ్ళి చదువుకుందాం కదా. వాడు చాలా కాంప్లికేటెడ్. వాడి ప్రెమిసెస్ లో ఉండడమే ప్రాబ్లం. వాడు కాంప్లికేట్ అయితే మా నాన్న కాంప్లికేటెడ్ కబ్బా. వాడు సాడిస్ట్ అయితే మా నాన్న సాడిస్ట్ అమ్మ మొగుడు. చూపెడతా పద. నాన్నా నాన్నా చెప్పు బంగారు తల్లి.
పక్కింటి చక్రం గడి బ్యాచ్ మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. మేము ఈ రూమ్లోకి వెళ్ళి చదువుకుంటాం. ఈగను కూడా లోపల దూరనివ్వను. మీరు వెళ్ళి చదువుకోండి. మా నాన్న వస్తున్నానండి. త్వరగా తెస్తున్నానండి. రండిరా. ఏంట్రా నాతోనే ఆటలా? ఇట్లాంటి సౌండ్లు చాలా వస్తుంటాయి. నువ్వు వెళ్ళి మందులోకి మంచింగ్ రెడీ చేయి. హలో. ఒరే, డోరు అలానే తీసాడు, ఫోన్ అలానే ఎత్తాడు. తెలిసిపోతుంటావా? ఎవరండి? డోరు కొట్టినోడా, ఫోన్ చేసినోడా? ఫోన్ నీకేనేమో. తీ. రా. వస్తున్నానండి. హలో. అయ్యి బాబాయ్, ఫోన్ అలా ఆవిడ ఎత్తేసింది. తెలిసిపోతుంటావా? ఎవరు? అదే నేను అడుగుతున్నాను. ఇంటికి ఫోన్ చేసేంత వరకు తీసుకొచ్చావా? ఏంటే నీ భాగోతం బయటపడిపోద్దని ఎగస్ట్రాల్ చేస్తున్నావా? బాగోతమా అంటే నన్నే అనుమానిస్తున్నారా? రానా? అవునరా. ఆ సౌండ్స్ ఏంటి? మా నాన్న మరీ గట్టిగా వస్తున్నాయే. చెప్పా కదా, మా నాన్న. చచ్చిపోతాడేమోని. మా నాన్న. చూడమ్మా, మీ అమ్మ నన్ను. కాఫీ తాగుతారు పదండి. ఇంకా రా. ఏంటి ఇది? మీ నాన్న చాలా పవర్ఫుల్ అన్నావు కదా. మా అమ్మ ఇంకా పవర్ఫుల్లే. ఇదంతా వాడి ప్లానింగ్. నాకు తెలుసు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. స్టార్ట్ అవట్లేదు. చెప్పానా, ఇది కూడా వాడి ప్లానింగ్. ఆటో. ఓకే, బాయ్. షేర్ ఆటో కాదని చెప్పు. ఎరా పాపకు విషయం తెలియదా? కోసే ముందు కోడికి చెప్పాలేంటన్నా? లాజిక్కేరా. ఎక్కడికి? మీ అన్నయ్య నేను మంచి ఫ్రెండ్స్. వాడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు, నేను కూడా తిరిగి ఇచ్చేయాలిగా. లాజిక్కేనా? ఇంతకీ ఎక్కడ తీసుకెళ్దాం రా? యారాడు బీచ్ అయితే ఉండరానా? అందుకే రా లాజిక్, నువ్వంటే నాకు ఇష్టం. మా అన్నయ్యకి మీకు ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలి, కానీ ఇలా చేయటం ఫేర్ కాదు సార్. అరే ఇది లాజిక్కేనా? సరే, ఇంతకీ బ్యాలెన్స్ ఎలా చేద్దాం? ఏముందన్నా, మీలో కోటేశ్వర్లో మెగాస్టార్ ఇచ్చినట్టు 3 లైఫ్ లైన్ ఇస్తే అయిపోద్దన్నా. ఇంతకీ ఫస్ట్ లైఫ్ లైన్ ఏంట్రా? ఫోన్ కాలనా? ఎవరు చేసుకుంటావు చేసుకో. స్పీకర్ ఆన్ చేసి పెట్టమ్మా. ఫస్ట్ లైఫ్ లైన్ అయిపోయింది, మరి సెకండ్ ఏంట్రా? ఆడియన్స్ పోలనా? ఈ అమ్మాయిని ఏం చేయకుండా వదిలేద్దాం అనుకున్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి రా.
ఇది కూడా పోయింది. మూడోదేంట్రా? 50-50 చాయిస్ అన్నా. పాప అన్ని ఓడిపోయిన బాధలో ఉంది కాబట్టి 100% ఇచ్చేద్దాం. ఓకే అన్నా. ఏం కావాలి? ఇంకొక ఫోన్ కాల్. చేసుకో. ఒక్కరింకే ఫోన్ ఎత్తాడంటే లవర్ అంటావా? లాజికే అన్నా. ఫోన్ ఎత్తాడుగా, మాట్లాడు. చిచి, వాడితో నేను మాట్లాడను. ఎరా నువ్వు మాట్లాడవే? దానికి నాకు మాటలేవు. ఇదేం లాజిక్ రా? ఏమో అన్నా. ఇప్పుడు మీకు మాటలు లేకపోతే అడొచ్చిన ఎలా సేవ్ చేస్తాడు? నువ్వు హింట్ ఇచ్చావుగా, వస్తాడులే. వచ్చేస్తాడా? రాని. ఏంట్రా ఫోన్ చేయగానే వచ్చేసావు? ఏంటి మమ్మల్ని అందరినీ కొట్టేసి దాన్ని కాపాడేద్దామనే? ఊరుకో అన్నా, వెదర్ బాగుందని సిగరెట్ వేస్తున్నా, సీన్ బాగుందని ఎంజాయ్ చేస్తున్నా. జస్ట్ స్కూటీ ఇద్దని వచ్చాను అంతే. మరెందుకు కూర్చున్నావు సిగ్గు లేకుండా? కరెక్టే భయ్యా, నీకు నిజంగానే సిగ్గులేదు. లేకపోతే అర్ధరాత్రి ఫోన్ చేసిన హాఫ్ మినిట్ లోనే ఇక్కడికి వచ్చేస్తావా? నేనా? వచ్చేం పీకావు? వాళ్ళని కొట్టాల్సింది పోయి సిగరెట్ కొడతావా? ఛీ! మా పక్కింటి అబ్బాయివని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. దీనమ్మ జీవితం, మానవత్వం చచ్చిపోయింది భయ్యా. ఇప్పుడు కూడా నీకు పక్కింటి అబ్బాయి జిరాఫీలా అలా నుంచపోతే ఏదో చెయ్యి. నేనేం చేయాలరా? ఏం చేసినా నీ బతికింతే. మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి క్యాంటీన్, లైబ్రరీ, ఈవినింగ్ టెర్రస్ వరకు నువ్వు ఎక్కడ తిరిగితే అక్కడ తిరుగుతూ ఉన్నా. డిస్టర్బ్ చేస్తున్నా నువ్వు అనుకుంటున్నావు, నీ పక్కనే ఉండాలని నేను అనుకుంటున్నా. అంతెందుకు, ఇప్పుడు కూడా నువ్వు ఫోన్ చేస్తేనే వచ్చాను అనుకుంటున్నావు. కానీ నువ్వు ఫోన్ చేసేసరికి ఇక్కడ ఉన్నానని ఎప్పుడు తెలుసుకుంటావు? 10 ఏళ్ళేంటి, ఎన్నేళ్ళైనా ఇలాగే బతికేద్దాం ఈ గోల్తో. The fish. I did not expect this. ఏం కిక్కిచ్చావే? సో ఫస్ట్ నువ్వే మాట్లాడావు. ఇంత ముద్దు పెట్టక మాట్లాడడం ఏంటే? మగాడనేవాడు బానిసైపోతాడు తెలుసా? అన్నా ఒక్క సెల్ఫీ అన్నా. దేనికిరా? మా 10 ఏళ్ల సైలెన్స్ నీ వల్ల 10 నిమిషాలు బ్రేక్ అయిందన్నా. నువ్వు నా సెలబ్రిటీ అన్నా, స్క్రీన్ సేవర్గా పెట్టేసుకుంటా. రేపు నీకు ఫైట్ చేసి మూడు ఉందా? అన్నా ఫీల్ ఎంజాయ్ చేస్తున్నా అన్నా. బాయ్స్ ట్రై చేసుకోమంటావా? రేయ్ ఇదేందన్నా లాజిక్ లేకుండా రాళ్లతో ఆడుకుంటుండు.
ఈ మూడ్ సరిపోద్దా అన్నా? ఎవడైనా ఇంతలా కొడతాడా అన్న నీతో కట్టి అంటే నువ్వేంటి అలా వెళ్తున్నావు? సారీ బ్రో, ఐ హ్యావ్ లాజిక్. నో బ్రో, యూ హ్యావ్ టు కమ్. ఇఫ్ ఐ కమ్ యూ విల్ బీట్ మీ. ఐఎమ్ 50. I cannot bear, bro. This is good for me. Intelligent logic, huh? Thank you, bro. You have bright future. అన్న ఒకసారి రా అన్న. తమ్ముడు నిన్ను వదిలేశాను, లాయించి అమ్మాయిని తీసుకుని. అన్నా రమ్మన్నప్పుడు ముద్దుగా వచ్చానన్నా. నువ్వు నా హీరో అన్నా. రేపు 10 ఏళ్ల తర్వాత కలిశారు, నువ్వేమో మంచి ఫామ్లో ఉన్నావు. పోయి ఎంజాయ్ చేయొచ్చు కదరా, ఎందుకు రే పంచాయతీలు? అన్నా అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తున్నప్పుడు మనం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. మీరేంటన్నా ఆపర్చునిటీలా ఫీల్ అవుతున్నారు? ఇదిగో ఈ కర్ర తీసుకొని తీసుకో, మన తమ్ముళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి. చూడు, నీలో హీరోయిజం తగ్గిందా ఏంటి? తగ్గిందా? నాలో హీరో బయటకు వచ్చేస్తే ఆ తర్వాత నీ ఇష్టం. ఏమంటావు? కానీ చేసిన చల్పండి, ఇంటిపోండి. వెళ్ళండి. ఏంటన్నా కొట్టడం? నీసం తిప్పన్నా, హీరోయిజం తగ్గుతుంది ఇక్కడ. కమాన్, అది కాడుల్లో ఉన్నారు. రే అర్జున్, రే శివ, ఎలా ఉన్నారా? బాగున్నారా? ఇట్స్ బీన్ లాంగ్ టైం. యా, కాలేజ్లో ఉన్నప్పుడు పాలిటిక్స్ అనేవాడివి, మొత్తానికి బలి నిలబడ్డావురా. నా సంగతి సరేరా, నీ అమెరికా విషయాలు ఏంటి? అమెరికా సంగతులు ఏముంటాయిరా, అంతా కూల్. సరేరా, కూర్చొని మాట్లాడుకుందాం. నానా అంకిల్ ఎలా ఉన్నారు? నమస్తే అంకిల్. నమస్కారం సార్. నమస్కారం అండి. రండి. ఏర్పాట్లు బాగా చేశారండి. నమస్కారం. రా మినిస్టర్ గారు, పంతులు గారు. నమస్తే అమ్మా. నమస్తే. పిలుస్తానండి. అలాగే. నమస్తే. ఏమండి, ఈ పెళ్లికి ఇంత నిండుదనం ఎలా వచ్చిందనుకుంటున్నారు? రాముడు చంటి వచ్చాక రాకుండా ఎలా ఉంటుందండి? ఏ అర్జున్, నమస్కారం. ఎలా ఉన్నావు? బాగున్నా సార్. నీలాగా చదువుకున్న వాళ్ళు యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావడం చాలా మంచి పరిణామం. అందులోనూ మా పార్టీలోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అవును, యూత్ లీడర్ ఇచ్చారని విన్నాను. అవును సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. రే శివ, నాన్న, నువ్వు అర్జున్ క్లాస్మేట్స్ కదా? అవును నాన్న. మా వాడికి ఏదైనా పెళ్లి సంబంధం చూడబోయా, చేసేద్దాం. షూర్ సార్. మనం చూసిన సంబంధాలు నచ్చ వీళ్ళకి. వస్తానండి. వచ్చినప్పటి నుంచి ఇదే టాపిక్ రా ఇంట్లో, కానీ నచ్చిన అమ్మాయి దొరకాలి కదా. ఎలాంటి అమ్మాయి నచ్చుతుందో సార్కి? అలా అడిగితే ఏం చెప్తాం మావా, మన ఇంటి అమ్మాయిలా ఉంటే చాలు. అర్జున్ ఎట్రా. ఏంటి మావయ్య? శివ చిన్నప్పటి నుంచి నీ ఫ్రెండే కదా, మనిషి మంచోడనా? ఆడికేంటి మావయ్య గోల్డ్ సంబంధాలు అంటున్నారు కదా, మన శుభకి. మరి చెప్పా మావయ్య, నాకు ఈ తోటే రాలేదు. ఇప్పుడు మాట్లాడతాను. రే శివ, ఏంట్రా? నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందిరా, చూడు ఎలా ఉందో. చాలా బాగుందిరా. తను ఎవరో కాదు, నా పెద్ద చెల్లి, హెచ్బిసిలో ప్రాజెక్ట్ మేనేజర్. నీకు నచ్చితే గనక అమ్మ నాన్నని తీసుకుని ఒకసారి చూడ్డానికి రా. సరేరా. సింపుల్గా ఉంటుందిరా, మన ఇంటి అమ్మాయిలా.
స్వామి 10 years తర్వాత మేము కలిసి చేసుకుంటున్న ఫస్ట్ బర్త్డే ఇది. లైఫ్ లో మేము ఎప్పుడు విడిపోకూడదు, ఇలాగే కలిసి ఉండాలి స్వామి. నేను నీకు గిఫ్ట్ తీసుకొచ్చా. నేను నీకు గిఫ్ట్ తీసుకొచ్చా. అవునా? ఏది చూపి. మళ్ళీ సేమ్ గిఫ్ట్. సరే గానీ ఫోటోస్ ఏంటో చెప్పు. ప్రతి బర్త్డేకి నైట్ 12 o'clock కి గాడ్ దూకి వచ్చి నీకు హ్యాపీ బర్త్డే చెప్పి ఫోటోస్ తీసుకున్నా. 12 o'clock కి నువ్వు వస్తావని పడుకుంటా అనుకున్నావా? పడుకున్నట్టు నటించారా? కానీ 3 AM కి నేను గోడ దూకొచ్చి నీకు హ్యాపీ బర్త్డే చెప్పా. అంటే 10 సంవత్సరాలు 10 ముద్దులు మిస్ అయ్యానమాట. ఇప్పుడు వడ్డీతో సహా వసూలు చేస్తాను చూడు. సరే గానీ ప్లాన్ ఏంటో చెప్పు. నో ప్లానింగ్. ఆ పక్షుల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోవడమే. ఎక్కడికి? తెలియదన్నాగా. రే శివ, ఎక్కడి నుంచి? సింహాచలం టెంపుల్కి వచ్చాంరా. అమ్మా నాన్నకి మీ చెల్లి ఫోటో చూపించాను రా. వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ చెల్లిని చూసుకోవడానికి రావచ్చా? ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడే అమ్మకు ఫోన్ చేస్తానుండు. ఏ శుభా, లేస్ రెడీ అవు, నేను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. ఇంత సడన్ గా పెళ్లి చూపులేంటమ్మా? ఒక్క పెళ్లి చూపులో మ్యారేజ్లు ఎక్కడే సెట్ అవుతున్నాయి. ఒకరికొకరు నచ్చాలి, తర్వాత జాతకాలు సెట్ అవ్వాలి, ఆ తర్వాత కట్న కానుకలు చూసుకోవాలి. ఇంతుంది. ఏ చీర బాగుంటుంది దీనికి? ఇదిగో ఈ చీర కట్టుకో, నీకు చాలా బాగుంటుంది. లేస్ రెడీ, త్వరగా కిందకు వచ్చాయి. బావగారు, మా వాడు ఎప్పుడు ఇండియా వచ్చినా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అంటుండేవాడు. ఈసారి మాత్రం ఆ మాట అనలేదు. ఎందుకో చెప్పండి? మన శుభ కోసం. ఎస్. జాగ్రత్త, నవ్వుతూ ఉండు. అమ్మాయి థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. బావగారు, మళ్ళీ నిశ్చార్థం ఈ గొడవ ఎందుకండి? ఒకసారి పెళ్లికి వెళ్ళిపోదాం. మీరేం టెన్షన్ పడకండి, మేమేం కట్న కానుకలు ఆశించాం. అదేంటమ్మా, పెళ్లి చూపులే అన్నావు కదా, వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారేంటి? నువ్వుండవే, అంతా మంచి జరుగుతుందిగా. కాకపోతే నాది ఒక చిన్న అప్లికేషన్. సార్, అర్జున్, వైజాగ్ సిటీలో ఒక మంచి కళ్యాణ మండపం బుక్ చేయి. కనీసం పెళ్లికి 10,000 మంది పైగా వస్తారు. ఎంతైనా మనవి పొలిటికల్ ఫ్యామిలీస్ కదా. సారీ సార్, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. శుభా, ఏం మాట్లాడుతున్నావు? పెద్దలతో మాట్లాడేది ఎలాగైనా? లోపలికెళ్ళు. తప్పుగా అనుకోకండి, చిన్నపిల్ల కదా, తెలియకేదో మాట్లాడింది. చూడత్తయ్యా, నేనేం చిన్నపిల్లని కాదు, నాకన్నీ తెలుసు. నేను మీ పెద్దోడు ప్రేమించుకుంటున్నాం, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. పదా. సార్ 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 అది ఏంటే అర్జున్ ఇది? ఇలాంటి విషయాలు డీల్ చేయాలంటే వ్యవహారం తెలుసుండాలి. నీ చెల్లెల్ని మా వాడికి ఇచ్చి చేయాలంటే అడగాల్సింది మావాడిని కాదు, నీ చెల్లెల్ని. అయినా మీ రెండు కుటుంబాలు చిన్నప్పటి నుంచి కలిసే కదయ్యా ఉన్నాయి. నీ ఇంట్లో నీ సరౌండింగ్స్లో ఏం జరుగుతుందో నీకే తెలియకపోతే బయటకు వచ్చే సొసైటీలో ఏం చేస్తావు? ఇది కరెక్ట్ కాదు అర్జున్. అర్జున్, సొసైటీలో ఒకసారి బయటకు వచ్చాక ప్రాణం కన్నా పరువు చాలా ముఖ్యం. ఇలాంటి పరువు పోయే పనులు ఇంకెప్పుడు చేయకు. ఆడపిల్ల మీద చేసుకుంటావు ఎట్రా? కరెక్ట్గా చెప్పావు నాన్న.
ఆడపిల్ల మీద చేయి చేసుకోకూడదు. నేను చెప్పి ఇన్ని రోజులు నా ఇంట్లో నా చుట్టూ తిరుగుతూ నాకు తెలియకుండా నా చెల్లిని ప్రేమిస్తావా? ఇంకొకసారి నా ఇంట్లో అడుగు పెట్టావా? చంపేస్తానా కొడుకా? ఏమైంది? చూడు, ఇప్పుడు మనిద్దరం కలిసి వెళ్ళామనుకో 2 ఫ్యామిలీస్ మోసేస్తారు. ఫస్ట్ నేను వెళ్తాను, 10 మినిట్స్ తర్వాత నువ్వు రా. సరే. 10 మినిట్స్ కాదు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రా. సరే. ఇలా చెప్పిన మాట విన్నప్పుడు ముద్దొస్తావురా. చెక్కలు గింతలు రాగం ముత్తస్తుంటే మురిపిస్తుంటే చెక్కలు గింతలు గీతం ఓ ప్రియా యా యా యా. ఆ దెబ్బలేంట్రా? బండిస్కి డే పడ్డాలేరా. అందుకేరా రాత్రి కళ్ళు కనాలి, పగలు కళ్ళు తెరుచుకొని ఉండాలి. ఓకే. దెబ్బలు గట్టిగా తగిలినట్టున్నాయి. ఏ, ఇవి బండిస్కి డే పడ్డ దెబ్బలా లేవు. ఏమైందిరా? చెప్తున్నా కదరా బండిస్కి డే పడ్డా అని. ఏరా, వాడికి విషయం చెప్పరా? దాచేస్తారా? ఏం జరిగింది? ఏం జరిగింది? బయటికి రా నా కొడక్క. అన్ననే కొడతారా? రా. నా కొడక్క. నా మీద చేస్తారా? వేస్తారా? నా మీద చేస్తారా? ఏంట్రా ఇలా కొట్టుకుంటున్నారు? చంపేస్తానా కొడుక? అన్ననే కొడతారా? రేయ్, పెద్దంతరం చిన్నంతరం లేదా నీకు? ఏ, నీ మనవడుకుందా? ఉంటే అలా కొడతాడా ఇడ్ని? వాడేమన్నా ఊరికే కొట్టాడా? ఆఫీస్ లో అందరి ముందు వాళ్ళ అన్నని కొడితే తిరిగి కొట్టాడా? ఆఫీస్ లో అందరి ముందు కొట్టాడు. ఏ నా కొడుకు ఆ మాత్రం ఉందా? రాయ్, నువ్వు నా మీద చేసినందుకు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ కి నిన్ను బొక్కలు పెట్టి మక్కలు ఎరగొట్టగలను. కానీ ఇన్ని రోజులు నీ ఫ్యామిలీ మాతో కలిసి ఉందన్న ఒకే ఒక్క రీజన్ వల్ల వదిలేస్తున్నాను. నువ్వు కానీ నీ ఫ్యామిలీలో ఎవరైనా కానీ నా ఇంట్లో అడుగు పెడితే చంపేస్తావు. చంపేస్తావా? చంపేస్తావా? ఇంకొకసారి నా ఫ్యామిలీ టచ్ చేయాలని ఆలోచన వచ్చిందంటే చెయ్యి వేరా చూస్తా. ఆలోచన లేకుండా ఏంటో మాటలు. నాన్న ఆలోచన ఏం నాకు కాదు, వీడికే కనుక ఆలోచన ఉంటే ఈరోజు బాలుగడిలో ఉండేవాడు కాదు. ఈ
రోజు నాకు ఒక గొప్ప విషయం తెలిసింది. ముందు ఇంటి గెలవాలి, తర్వాత రెచ్చ గెలిచేది. నాకు ఈ ఇంట్లో ఇంకేదైనా వాల్యూ ఉందంటే ఈ క్షణంతో అన్ని వదిలేయండి. వీళ్ళకి మనకి ఎలాంటి సంబంధం లేదు. అర్జున్, ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది విను. అన్న, నా మాట కాదని దాటి వెళ్తే నన్ను దాటి వెళ్ళినట్టే. తర్వాత టాబ్లెట్లు వేసుకో. ఏంటి ఎంత లేటు? ఆ ఇంట్లో పని ఎక్కువైందమ్మా. ఆ ఇంట్లో పని చేయాలో ఈ ఇంట్లో పని చేయాలో ముందు డిసైడ్ చేసుకో. ఇళ్ళల్లో పని చేయాలంటే కుదరదు. వైజాగ్ నుంచి అనకాపల్లి అందరం, అనకాపల్లి నుంచి వైజాగ్ కూడా అంతే దూరం. ఏంటే గొనుగుతున్నావు? ఆవిడ కూడా అదే చెప్పింది. రేపు నుంచి మా చెల్లెలు కూతురు అక్కడ పనిలో పెట్టి నేను ఎక్కడికే వస్తానని చెప్తున్నా. ఆ పని చేయి ముందు. ఓడి అమ్మ, అంటే నేను రాత్రి మీ ఇంట్లో మ్యూజికల్ నైట్ అడిపోందనమాట. ఇంతకీ రాదేమంటుందిరా? అదేంట్రా నన్ను చూసి ఫేస్ తిప్పేస్తుంది? హోరే, ఆడెవడో ముక్కు మొక్కం తెలియని కొడితేనే 10 ఏళ్ళు మాట్లాడడం మానేసింది. ఈసారి నువ్వు వెళ్ళి అలా నేను కొట్టావు, ఇప్పుడు బాతికే. ఏంట్రా 10 పాతిక? ఇదేమన్నా కారాగార శిక్ష? ఆయన ఇందులో నా తప్పే ఉంది. వాడొచ్చి మా అన్నను కొడితేనే తిరిగి కొట్టింది. రే, రాధ మీద నాకు ఎలాంటి కోపం లేదు. అలాని బతిమాలి మాట్లాడాల్సిన అవసరం లేదు. రాధా, రాధా అసలు చూడు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇంతకు ముందు మేమిద్దరం మాట్లాడుకోలేదు కదా, అందులో ప్రేమ ఉంది. ఇప్పుడు అది కూడా లేదు, ఉండదు. థ్యాంక్స్ చెప్పానని చెప్పరా. ఈసారైనా సాలిడ్గా మాట మీద నిలబడమాను. ఏంట్రా వీళ్ళు ఇలా తయారయ్యారు? అలా ఉంటే వదిలేస్తాం ఏంటి? క్యాంప్ ఉంది కదా, అక్కడ పెడదాం పొగ. రండ్రా. చలో చలో. ఏమండి, పొద్దున్నుంచి రిమోట్ పని చేయట్లేదు చూడండి. బ్యాటరీ మార్చాలేమో. ఏ, ఇది చంటిగాడి వాళ్ళ రిమోట్.
కొత్తది కొనండి. డేట్ మారింది, మీరు కూడా అప్డేట్ అవ్వండి. బాయ్. హాయ్. కూర్చోవే. అవసరం లేదు. రే కూర్చోరా. అవసరం లేదు. రే కూర్చోరా. పవన్ కళ్యాణ్ కనపడతలేదు బాబు. నిన్ను చూడాలా పవన్ కళ్యాణ్ చూడాలా? నమస్తే మేడం. మీకు సెపరేట్ గా చెప్పాలా? సమంతో కూడా కనపడతలేదు. కూర్చో. ముద్దుగుంటావేంటి ముద్దుగుంటావేంటి, ఎన్ని ముద్దులైనా చాలనంత ముద్దుగుంటావేంటి, చెప్పలేని ప్రేమంతా రెప్పచాటు దాచేసి నిద్రతూ ఉన్నగాని ఇంత ముద్దుగుంటావేంటి. బస్సు ఇప్పుడే వచ్చింది బాబు. పాపా ఇది కదా బాబా ఇదేంటి ఇలా ఉంది? నువ్వేంట్రా దోలగా సినిమాలో ఉన్నావు? నువ్వు కూడా డాక్టరే? ఆ మెల్ల వేసుకుని తగలడతారు కదా, వేసుకుని తగలడు, లేకపోతే ఎవడు నేను డాక్టర్ అనుకోడు. మిడి గుట్లు వేసుకుని కూర్చోండి ఎలా. పాపా మీకు ఫోను. హలో రాబుజీ. సత్యబాబు అన్ని చూసుకుంటాడు. సార్ అలా. థ్యాంక్ యూ. అన్నయ్య గారు కాటేజ్ బుక్ చేసి వెళ్ళిపోదాం అమ్మా. వీళ్ళతో కలిసి వచ్చా కదా, ఇక్కడే ఉంటానులే. ఏంటి పందులు దగ్గర? పందులు కూడా ఉండవండి ఇక్కడ. కావాలంటే వీళ్ళుంటారు. మనం వెళ్ళిపోదాం పాపా. రాధా, మీ అన్నకి ఎక్కడ కూడా సర్కిల్ ఉందా? సర్కిల్ మ్యాటర్ కాదే, మన అనుకున్న వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా ఆ కేరింగ్ అలా ఉంటుంది. కేరింగ్ బొంగ, దీన్నే ఇన్సెక్యూరిటీ అంటారు. ఏంట్రా ఇన్సెక్యూరిటీ? సెక్యూరిటీగా ఈ సర్పంచ్ సత్యబాబు ఉండగా. సర్పంచ్ గెలిచేవా ఓడేవా? గెలిస్తే బ్యాగ్ ఎందుకు మోస్తాడు? పక్కాగా పోయి ఉంటాడు. రేయ్, మీరు మా ఊరు వచ్చారా? మేం మీ ఊరు రాలేదు. మాట అదుపులో పెట్టుకోండి, లేకపోతే ఇక్కడ నుంచి ఖాళీ బస్సులు బ్యాగులు మాత్రమే వెళ్తాయి. మీరు మాత్రం పాట పాడుకుంటూ రోడ్ల మీద తిరుగుతుంటారు. అమ్మ చూడాలి చూడాలి పాట పాడించేస్తాను. పద పాప. ఈడెవడ్రా సీజీలో చేసిన గేదెలో ఉన్నాడు? గేదెలన్నీ బెదిరిపోతున్నా, కొంచెం కట్టేయండి రా. వెళ్దాం పాపా. హాయ్ రాధా. హాయ్. లోకల్ డాక్టర్ ఏంటర్ ఇంకా రాడు. టెంట్ల కోసం శ్రీకాకుళం కొత్త సిలకలు కలకల్లా ఆడిపోతున్నాయి. సిలకడాట్రా కొత్త కోటేసినట్టున్నా మంచి కలకలాడిపోతున్నా. బాగా గుర్తుపడేసోరా, బయలుదేరు. డాక్టర్, క్యాంప్ అంటే టెంట్ లో పేషెంట్లు ఉంటారు కదా డాక్టర్, ఎవరో కనపట్టలేదండి డాక్టర్. అలా టెంట్లు వేస్తేనే మీ సీనియర్ సిలకలు గూళ్ళు కట్టేసి గ్రూప్ డాన్స్లు ఆడేసి మిమ్మల్ని వదిలేస్తే ఇంకా రికార్డింగ్ డాన్స్లే. ఒరే, వేరే ఆప్షన్ లేదు, మీరు ఇంటింటికి తిరగాల్సిందే సిలకలు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, కావాలంటే నీ హాజరు నేను ఏం చేస్తాను. సత్తిబాబు గారు, నా పని నన్ను చేసుకోనివ్వండి. ఎరా సర్పంచ్ సిలక తీరిందా? రేయ్, బొత్తలిప్పేమంట్రా? ఇప్పు దగ్గర గాలి అట్లదేంటి? ఏదైనా ఎదవేసాలు వేసారనుకోండి
పాట పాట పాడించేస్తాను. పాట పాడింది సరిపోద్ది కానీ సీట్ పాటకి టైం అయింది రండిరా. ఇడు సైకిల్ పంచర్ అవ్వా. ఓయ్ డాక్టర్ సెలవులో ఇద్దరిద్దరు టీమ్ గా సెపరేట్ అయిపోండి. మీ ఇద్దరు ఇటు వెళ్ళండి, మీ ఇద్దరు ఇటు వెళ్ళండి, మిగిలిన వాళ్ళందరూ అటు వెళ్ళండి. చిలక గోరు ఇంకా మీ ఇద్దరు టీమా ఎగిరిపోండి. డాక్టర్లా మా ఇంట్లోకి ఎవరు రాకండి. మా ఇంట్లో పేషెంట్లు ఎవరు లేరే. అది కాదండి, ఒకసారి హెల్త్ చెకప్ చేస్తాం. మీకు దండం. మా ఇంట్లో అందరూ బాగానే ఉన్నాం. ఏం జరిగిందే? పుట్ట బాబురా పకిడ్దాన్ని రా. ఇదిస్తే లేచి పరిగెడతాడు. పరిగెడితే పర్లేదు, పైకి పోతే నాకు డౌటే. ఇంతకీ కూడా చెప్పండి, ఆయన ఉన్నాడా పోయాడా? ఇంకా ఆస్తి పంపకాలు కూడా అవ్వలేదు. సకాలంలో వైద్యం అందక శిలక మృతి ఎప్పుడైనా విన్నారా? మీ ఇద్దరు జరగకపోతే జరిగేది అదే. జరగనే ఒరే అదిటి. అది మ్యాటర్. శిలక ఏమన్నా చార్మినార్ నుంచి పడ్డదా? చెట్టు మించే కదా పడింది. ఇదిగో మీ ఇద్దరు కలిసి ఉద్ధరించిన చాలు. శిలక గోరింక సెపరేట్ సెపరేట్ అయిపోండి. పోండి. థ్యాంక్ యూ సార్. అక్క అక్క అక్క, అరగంటలో మా నాన్న కూడా వచ్చేస్తారు. ఆయన్ని కూడా చెక్ చేసి వెళ్ళవా ప్లీజ్? ఏమి వెళ్దామా? ఇంకో పేషెంట్ ఉన్నాడు, మీరు వెళ్ళండి. సరే, మనం వెళ్దాం. ఓకే. ఇస్తాను. మంచిదమ్మా. డిస్టర్బెన్స్ గా ఉంటుందని నేనే ఆపేశాను. ఏంట్రా కళ్ళతో కబడ్డీ ఆడేస్తున్నావు? పోనీ వెళ్ళిపోరా, పక్కన రూమ్ వేసామంటావా? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడే ఉంది. ఏ చదువుకోవా? ఊరు కొత్త కాబట్టి నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను రా. నేను కళ్ళు మూసుకుని 3 చిటికలు వేసేటప్పుడు నువ్వు కనపడకూడదు. ఒకవేళ కనపడ్డావంటే ఇంకెవరికి కనపడవు రోయ్. సత్యబాబు కౌంటింగ్ స్టార్ట్స్ నౌ. 1 2 and 3. ఎరా భయపడ్డావా? మనదెట్టుకోకురు. పాట పాట పాడించేస్తాను. మేలుకొస్తున్నావు సార్, కొంచెం దారి మర్చిపోయాను, చూపిస్తారా? పైకి వైల్డ్గా అంతో కానీ లోపల చేయలే. పద పద. దారిలో ఫేరక్స్ కొనిస్తాను. క్యాంప్ ఎలా జరిగిందిరా? ట్రీట్మెంట్ ఏమైనా చేశారా? అయినా మీకు వచ్చేస్తే చేయడానికి ఏంటి? రేపు పొద్దున్న మీరు అందరూ డాక్టర్లు అయిపోతారా?
ఎవడైనా తలనొప్పి అని మీ దగ్గరికి వస్తే హ్యాంగ్ ఓవర్ అనుకుని 90 తాగేసి పడుకోమని ప్రిస్క్రిప్షన్ రాస్తారేమో. ఫన్నీరా, అసలు జర్నీ తెలియలేదు. రే అడ్రస్ తెలియదంట బాగానే తీసుకొచ్చేవరా. లోపలికి వెళ్ళి పాలు తాగి పడుకో. సార్ ఇలా వచ్చేలా వెళ్ళిపోతే ఏమో అంటది, లోపలికి రండి. మర్యాదలు బాగానే ఉన్నారా? సర్లే, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి, పద ప్లీజ్ రండి. బదాం బదాం బదాం. రేయ్, ఆ సిగరెట్లు ఏంటి, ఈ మందు ఏంటి, అమ్మాయి వెనకాల ఇటు తిరగడం ఏంటి? మీరు మెడుకోసా సైకోసా? రేయ్, ఎక్కడికి వచ్చి ఏం చేస్తున్నారా? ఐ నీడ్ ఎ డామ్ ఎక్స్ప్లెనేషన్. ఉండండి రా, మీ పని సెలెక్ట్ గారితో చెప్తాను. ఆ భయం ముందుంటారా? వెళ్ళిపోతుందిరా కాలు. చితరాంగి చితరాంగి నే పుట్టిందేమో పుత్తూరు. 3 6 2 6 3 4 నా బాడీ సైజు. ఏంటి సర్పంచ్ ఇలాగా నీకు మంది అలవాటు ఉందేంటి ఇలా వచ్చావు? సిలక డాక్టర్, నువ్వు ఈ కాకులతో చేరి మందే. నువ్వు వీళ్ళ కాకులంటాం చాలా బాగుంది రోయ్. ఆరే సిలకలు, ఈ కాకిగడితో మీకు ఏదో సిలక కొట్టు ఉన్నట్టుంది. కోటేసుకోండి. రేయ్, మీరు మద్యం పంచితే బెండ్ అయిపోవడానికి నేను చెట్టు మీద సిలకని అనుకున్నారా? అడిపిలో సింహాన్ని. రేయ్, తలుపులు మీరేస్తే ఆట, అదే నేనేస్తే వేట. ఏంట్రా కొడుతున్నావు? నేను ఎవరికి సైడ్ కొడితే నీకెందుకురా? అదేమన్నా నీ చెల్లా? నన్ను పిలిచిన ప్రతిదీ నా చెల్లె. ఎవరా నేను దూలగాసుకుండే వాళ్ళు ఉంటానా? లేకపోతే నువ్వేమన్నా ఎఫర్ చేసి లండన్ లో ఉన్నావేంటి? ఎదో వాటం నువ్వుని. అయినా నీకు గడ్డ వచ్చినట్లేదురా, గడ్డానికి నువ్వు మొలిసినట్టున్నావు. ఏరా, నువ్వు నాకే రూమ్ వేస్తావా? రై, హైదరాబాద్ లో ఒక్క వాటర్ కే వాల్వో బస్ టికెట్ వేసి పిలిపించున్నాను. నీకు మాత్రం రూమేనా? ఏంటి సర్పంచ్ గారు బాగా అలిసిపోరనుకుంటే పెగ్గేస్తారేంటి? మీరు ముసలోడు అవ్వకూడదు సార్. థ్యాంక్ యూ. చేర్స్ రా సార్. మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను సార్. ఎందుకు సార్ ఈ బాడీ వైలెన్స్? కొట్టిన చేతికి సుఖం లేదు, తిన్న చెంపకి సుఖం లేదు. ఏదైనా క్రియేటివ్ గా చేద్దాం సార్. నైట్ ఈస్ స్టిల్ యంగ్. అయితే పాటలు పాడుకున్నారా? మంచి ఐడియా సార్. సరే, మీలో ఎవరు పాడతారు? సత్తిగా బిల్డప్ తగ్గించి నువ్వు మొదలెట్టరా. నేనా? ఓకే. ఏ పాట పాడను? నీకు ఇష్టమైన పాటారా? అమ్మ చూడాలి. అమ్మ చూడాలి, నిన్ను నాన్నని చూడాలి. సార్ చిట్కలు బాగా వేస్తా తెలుసా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు సార్? దీనికి రిథమ్ యాడ్ చేయరా. నువ్వు యాడ్ చేయరా. ఓకే సార్. అమ్మ చూడాలి, నిన్ను నాన్నని చూడాలి. ఇదే పాట మా గోదావరిలో పాడరా. గోదావరిలో కూడా ఇదే పాట కదా సార్? ఓకే సార్. అమ్మా నేను చూడాలమ్మా, నాన్న కూడా చూడాలమ్మా. నాన్నట్టుకుని ఓ ముద్దులెట్టేలే, నీ ఒళ్ళు పడుకుని నిద్రలే. దారిన వారేసింది, ఇంటికి వెళ్ళిపోతాను బాబు. ఇదే సాంగ్ మా శ్రీకాకుళంలో ఇంకా యాప్ట్. నువ్వుమే సార్. శ్రీకాకుళం ఎస్తో స్టార్ట్ అవుద్ది, సత్వం కూడా ఎస్తో స్టార్ట్ అవుతుంది సార్. అందుకే నాకు శ్రీకాకుళం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చూడండి సార్, చిప్పేస్తా. నిన్ను చూడాలే, నిన్ను అయినే చూడాలే. అయ్యనట్టుకుని ముద్దెట్టేలు, నీ ఒళ్ళో వచ్చి తొంగోలే. ఆగ్రా బాయ్, ఆగో. ఇదే పాట జర తెలంగాణ యాసలో వాడరా బాయ్. మాకి కిరికిరి మస్తు ఉండాలి సార్. తెలంగాణ కేసీఆర్, ఐ లవ్ కేసీఆర్ సార్. ఏమన్నా లేడరా సార్? తెలంగాణ అంటే మంచి దావత్ తీయాలి సార్, ఇచ్చి పడేస్తా. అమ్మా నిన్ను జర చూడాలి, నిన్ను అయ్యకి ఇట్లా చూడాలి. అయ్యకి మస్తుగా ముద్దులు పెట్టాలి, నీ ఒళ్ళో చేరి బరాబర్ పండాలి. ఎట్లుంది సార్? ఎందుకు సార్? మస్తు వాడినవరా బాయ్. అన్నిటికీ ఒకటే ఎమోషనల్ సార్. ముందు అనుకున్నాం కదా సార్ వైలెన్స్ వద్దని.
సార్ నేను వస్తాను సార్, బాడీ పెయిన్స్ కూడా ఎక్కువైనాయి. ఎక్కడికి వెళ్తారా? 2 పెగ్గులేసి వెళ్దు గాని. సార్ ఒక పాటే అన్నారు కదా సార్, మరీ కచేరీ వరకు ఎందుకండి, ఇంకెప్పుడు మీ జోలికి రానండి. వెళ్ళొస్తా, బాయ్. సార్ పాపకి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పమంటారా? రండ్రా డాక్టర్ ఇప్పుడు మనం ఈ ఆటో లెక్కలా డాక్టర్? పోనీ నా మీద ఎక్కరా తోత్తర సిలక. ఇప్పుడు మనం వెళ్ళి విలేజ్లోకి బస్సు దూరదు, అందుకే ఈ సెటప్. ఎక్స్ట్రా చేయకుండా శుద్ధం మూసుకుని ఎక్కువ. రేయ్ నువ్వు అది ఎక్కడరా? వాడు ముందు పనిలోనే వెళ్ళిపోయారా? అన్నా ఏమైంది? ఎవరో డాక్టర్ లెట్టమ్మా, అలా ఆటో యాక్సిడెంట్ అయింది. వాళ్ళెక్కడా? ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్లారమ్మా. అసలు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయిరా మీ అబ్బాయిలకి? ఆకలిస్తే ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఏం సెట్ చేసావురా? వైజాగ్లో ప్రతి ఇంట్లో మినీ బీచ్ ఉందని చాలా మంది ప్రేమికులకి తెలియదు కదా. నచ్చట్లేదే. ఏంటి? మన ఇంట్లో మనమే పరాయి వాళ్ళ కలుసుకుంటున్నాం. మన జర్నీలో మనకే ఇలా ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందో ఆలోచించు. అవునరా, మా ఇంట్లో కూడా ఎవ్వరూ హ్యాపీగా లేరు. మొన్నటి వరకు నువ్వు గెలవాలా నేను గెలవాలా అని ఒకరినొకరు కొట్టుకునేవాళ్ళం. కానీ మన ప్రేమకి అసలైన కంప్లీట్నెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? మన ఫ్యామిలీస్ కలిసినప్పుడు. వాళ్ళు కలవగలిగితేనే మనం గెలవగలం. సరిగ్గా చెప్పావురా. మన ప్రేమలో వాళ్ళ సంతోషం ఉందో లేదో కానీ వాళ్ళ సంతోషంలోనే మన ప్రేమ ఉంది. కలిపేద్దారా. సరే వెళ్దామా? ఏవే, నీకు ఇది అన్యాయంగా అనిపించట్లేదు? పైన పున్నమి చంద్రుడు, చల్లటి గాలి, కింద మా ఇంట్లో మా అన్నయ్య, మీ ఇంట్లో మీ అమ్మ. మూడ్ స్పాయిల్ చేయాలంటే నీ తర్వాతే. ఎక్కువ పైకి. ఏరా, తెగ ఎక్సైజ్ చేస్తున్నావు? రివెంజ్ అయినా ప్లాన్ చేస్తున్నావా? అర్జున్ గడి మీద రివెంజ్ ప్లాన్ ఏమో అనుకున్నా, అంతేరా.
అలా రివెంజ్ ప్లాన్ చేయాలంటే ఫస్ట్ నీ నుంచే స్టార్ట్ చేయాలి కదరా. వీడికి ఇంకా పాత పగలు తగ్గినట్లేవు. ఇప్పుడు ఇస్తే నేటికి హెరా బాలిగా బ్యాక్గ్రౌండ్ లో సరి బాగానే నడిపావు కానీ కాదు ఎప్పుడు మొదలైందిరా. ఊరికే తెలుసుకుందామని అడిగానమ్మా, దట్స్ ఆల్. ఇప్పటి వరకు నువ్వు తెలుసుకుని ఉద్ధరించాలు. మూసుకొని నీ పన్ను చూసుకో. వీడికి ఇంకా దెబ్బలు తగ్గినట్లేవు. పోరా. ఓకే ఓకే. ఎలా ఉందే? చాలా బాగుంది, కానీ అసలు మీ ఇద్దరి మధ్య లవ్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? ఇప్పుడు అవసరమా ఆ టాపిక్? క్యూరియాసిటీ, జస్ట్ క్యూరియాసిటీ. ఏ సినిమా ఏమైనా తీస్తావా? నువ్వు చూపించావుగా సినిమా, ఇంకా నేనేం తీస్తాలే. మీ అక్క ఏమైనా బయటపడిందా? లేదు. మరి మీ అన్నయ్య? వాడు మరీ అర్జునుడి రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నాడే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆపరేషన్ మదర్సా? అర్థం కాల. ఒక్క నిమిషం. అవునరా బాగా. అమ్మా, వాళ్ళ సారీ గాలికి ఎగిరొచ్చినట్టు. నువ్వు నోరు మూసుకో, వాళ్ళేం అడగలేదు కదా. అమ్మా, గాలికి మన శారీ అటు పడినట్టుంది. అదా పండగ ఆవిడ పెట్టిన చీర ఆవిడనే ఉంచుకోమను. ఓహో అలాగా. ఇదిగో అదే పండక్కి ఆవిడ నాకు పెట్టింది. ఇది ఆవిడే ఉంచుకోమని చెప్పు. మంగా వసే మంగా. అమ్మ చీర చీర అన్నావుగా, అదిగో ఆ చీర తీసుకెళ్ళు. గంగా గంగా, ఇంట్లో మసకొట్లు లేవన్నావుగా, ఇదిగో ఈ ఎర్ర చీర పట్టుకెళ్ళి మసకొట్టుగా వాడుకో. అబ్బా, ఈ దిక్కుమాల మసిగుడ్డలు చాలా చూసాంలే. మేము చాలా చూసాం. ఏయ్ ఇది పట్టుకురావే. చూసినట్టు చూసి. ఇదేంట్రా, వాళ్ళు చూస్తే బయటపడట్లేదు, వీళ్ళు చూస్తే ప్రపంచ యుద్ధాలు చేసుకుంటున్నారు. ఏంటి పరిస్థితి? అంగప్పారు. ఓ హలో. సర్లే గాని ప్లాన్ ఏంటో చెప్పు. నిన్న నైట్ 7:30కి నువ్వేం చేస్తున్నావో చెప్పు. నీ గురించే ఆలోచిస్తున్నాను రా. నా బంగారానివే. ఇప్పుడు అదే 7:30కి మన మదర్స్ ఏం చేస్తున్నారో చెప్పు. ఇప్పుడు అదే సీరియల్ ని మనం క్యాస్ట్ చేసుకుందాం. ఓ, ఇంతకీ మన మదర్స్ వస్తారంటావా? శుక్రవారం, అమ్మవారు, సెంటిమెంట్. నీలాంటి మోడర్న్ అమ్మలకు అర్థం కాదు. రే అటు చూడు. అమ్మాదేవి అందరినీ చల్లగా చూడు. శ్రీధారిణి నమ శ్రీ మీనాక్షి శ్రీ. ఈ వెనకాల నీ నెలడు ఏంటి? ఇప్పుడు నా వెనకాల వస్తుంది. ఈవిడ వెనకాల మనం వెళ్ళేదేంటి? ఇప్పుడు నా వెనకాలరా. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? మా వదిన కూడా చాలా ఇష్టం. వదిన డాక్టర్ బాబు గారు. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, వదిన డాక్టర్ బాబు. డాక్టర్ బాబు, మా వదినకి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? మీ సీరియల్ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వం. డాక్టర్ బాబు, మీరు కూడా ఈ గుడికే వస్తారా? మా దీపన్ కూడా తీసుకొచ్చావయ్యా? అంటే అమ్మ అది అంటే కొంపదీసి ఆ టెక్కులాడి మోనితతో వచ్చావా? అమ్మమ్మమ్మ
ఇది షూటింగ్ కాదు, నేనే పర్సనల్ గా వచ్చాను. ఓహో అంతేనా? చూసావా వదినా డాక్టర్ బాబుకి దైవ భక్తి ఎంతుందో. మరే ఆ దైవ భక్తి ఉండబట్టే ఆ వయ్యారి ఎన్ని గొడవలు పెట్టినా మంచిగా భార్య బిడ్డలకి దగ్గరయ్యాడు. దగ్గరవటంలోనే అందం ఉందమ్మా. విడిపూలు ఎన్నున్నా అవి కలిసి దండగా మారితేనే కదా దేవుడి మెళ్ళలోకి చేరేది, వాటి విలువ పెరిగేది. ఉంటానమ్మా. ఎంత బాగా చెప్పాడు వదినా. దగ్గరుంటే ఉండే విలువని దేవుడు దండతో పోల్చి చెప్పాడు. కరెక్టే వదినా. డాక్టర్ బాబు కలిసి ఉంటే ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? 1000 ఎపిసోడ్స్ నడిచిన సీరియల్ ఎందుకు వర్కౌట్ అవుతుంది? అటు చూడు. MVP కాలనీకి వస్తావా? ఏంటే ట్రీట్ ఇస్తానని చేతులు ఒప్పుకుంటూ వస్తున్నావు? అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు. అంటే బాగా ప్రిపేర్డ్ గా వచ్చినట్టున్నావు. నీకు బటర్ఫ్లై కిస్ తెలుసా? ఏంటి బటర్ఫ్లై కిస్సా? నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇదే ఎనర్జీతో మంచి ప్లాన్ వేసి మన ఫాదర్స్ ని కలిపే. ఏంటే నాకే ఆర్డర్లు వేస్తున్నావు? ఏంట్రా ట్రీట్ అవ్వగానే టోన్ మారింది? మరి ప్లాన్లన్నీ నేనే వేయాలా? నువ్వు నాకు కూడా తిరుగుతుంటావా? అంటే నేను ప్లాన్ చేయలేనా? ప్లాన్ చేయాలంటే చాలా బ్రెయిన్స్ కావాలమ్మా, తెలుసా? అంటే నాకు బ్రెయిన్ లేదు అంతే. సరే నీ ప్లాన్ నువ్వే, నా ప్లాన్ నేను వేసుకుంటా. ప్లాన్ చేయడం అంటే ఛాలెంజ్ చేసిన సింపుల్ కదే. అమ్మా నాన్నకి కదా, నేనిస్తా. నాన్న కాఫీ అక్కడ పెట్టమ్మా. ఓకే. హాయ్ రా. ఏం చేస్తున్నావ్రా? ఆలోచిస్తున్నాను రా. రాత్రంతా నువ్వే కల్లో ఉన్నావురా. అబ్బా నిన్ను కలవాలని ఉంది రా. హే, నేను ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేశా. మీ నాన్న బోల్డ్, మా నాన్నని సెట్ చేస్తే చాలు. నేను సూపర్ ఎక్స్ట్రాడినరీ ప్లాన్ వేసా. మీ నాన్న క్లీన్ బోల్డ్, మా నాన్న సెట్ చేసే చాలు. లేదు నన్ను చెప్పండి ప్లీజ్ 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 ప్లీజ్. చెప్పు. మా నాన్న మొబైల్ తీసుకొని మీ నాన్న మొబైల్ కి హాయ్ రా అని మెసేజ్ చేశాను. రిప్లై ఏం వచ్చిందో తెలుసా? హాయ్ రా అని వచ్చిందా? ఎక్స్పెక్ట్ చేసావు కదా. వెంటనే ఏం చేస్తున్నావురా అని పెడితే నీ గురించే ఆలోచిస్తున్నా అని వచ్చుండాలే. చాటింగ్ చేసింది నువ్వా? అసలు నువ్వెందుకు ఫోన్ తీసుకున్నావు? నా ప్లాన్ సర్వ నాశనం చేసావు. హలో, ఫస్ట్ టెక్స్ట్ చేసింది నేను, అంటే ఫస్ట్ ఆలోచన నాది. ఏదైతే ఉంది ప్లాన్ దొబ్బింది. ఛీ, మూడ్ ఆఫ్ అయిపోయింది. సినిమాకి వెళ్దామా? పాత సినిమా. ఎవరు ఉండరనా? అంత లేదులే, నాకు కూడా మూడు బాగాలేదు. సెట్ అయ్యిద్దని. ఎందుకలా వాళ్ళలో తడుస్తావు? వెళ్ళి కారులో పడుకో.
నిన్ను తడిపించడానికి మనుషుల్ని, తడిపించడానికి ఈ వర్షాన్ని ఏర్పాటు చేయలేదని తెలుసుకో. వెళ్ళు. నన్ను క్షమించానని చెప్పు, వెళ్తాను. ఆల్ రైట్. ఆకుచాటు పిండ కడితే కొమ్మచాటు పువ్వు తడితే, ఆకుచాటు పిండ కడితే కొమ్మచాటు పువ్వు తడితే, ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది పొంగుల్ని ముడిగట్టింది. వాళ్ళని మనం కలపాలా? అసలు విడిపోతేనే కదా. తోడు దొంగలరా వాళ్ళు, అస్సలు దొరకరు. పొరుగు తీస్తావు కదరా బావ. నెక్స్ట్ నువ్వేరా. ఆడపిల్లలతో మనకెందుకురా? ఓడిపోతాడని భయమేమో. నువ్వు రాబా. అరే ఇది పట్టుకోరా. ఏం తింటున్నావురా? చీటింగ్ చేస్తావే నువ్వు, అయిపోయావు. అన్నయ్య అది ఇంటికి పో. నువ్వేంట్రా నా చెల్లితో తిరుగుతున్నావు? అది కాదు బావా. ఎవరా బాబు నీకు? బావా చెప్తున్నాను, రోడ్డు మీద గొడవలొద్దు. నాకే వార్నింగ్ ఇస్తావు నా కొడుక? నాకే వార్నింగ్ ఇస్తావా? రోడ్డు మీద న్యూసెన్స్ వద్దు, అసలు ఎలక్షన్ టైం. నా మాట విను రాజున్. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బతికిపోయావు. నిన్నేమనరా, చిన్నప్పటి నుంచి ఏ రోజు నిన్ను పేరు పెట్టి పిలవలేదు. బుజ్జి అనే పిలిచాను. నన్ను కొట్టినోడు నీకు నాకంటే ఎక్కువైపోయాడు. వాడితో కలిసి తిరుగుతున్నావు. చాలు, ఒక్క ఫేవర్ చేయరా చాలు. ఈ రోజు నుంచి నన్ను నేను పిలవడం మానే. రేయ్ ఇప్పుడు ఏం చేద్దాంరా? రేయ్, క్వశ్చన్ కింద ఆన్సర్ ఉంటుంది, ప్రాబ్లం పక్కనే సొల్యూషన్ ఉంటుంది. నా ప్రాబ్లం మా బావ అయినప్పుడు సొల్యూషన్ కూడా ఆడే చూపిస్తాడు. రేపటి నుండి వాడు ఎక్కడుంటే నేను అక్కడే. మధు గారు వెళ్దామా? ఎక్కడికి? అసలు ఉంది కదా అని కొసరు వదిలేస్తావా? అందరు రావాలి కదా బాబాయ్. ఈడెవడు? ఎవడైతే మనకెందుకు, ఓటు బ్యాంక్ ఓనర్ లా ఉన్నాడు, కలిపేసుకుందాం.
బాబాయ్ షార్ట్ గా ఉన్నా సాలిడ్ గా ఉన్నా బాబాయ్ సరే మేరు నువ్వే మా బావన్ గుడ్ అయిపోద్ది మేరు మధు గారికి మేరు మధు గారికి మేరు మధు గారికి నీకు ఇక్కడేంట్రా పని పోండి పోండి రమ్మని పిల్లనుడికి పొమ్మని రైట్ లేదు బావా ఎవడ్రా నీకు బావా కృష్ణుడు కృష్ణుడు ఏం గురుగారు అర్జునుడికి ఏమవుతాడండి బావేగా అదేగా నేను చెప్పింది మధు గారు వీలుంటే క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది వీళ్ళందరినీ పంపించేయండి హలో మాస్టర్ మీరు రమ్మంటే రాలా మా హీరో పిలిచాడు కాబట్టి వచ్చాం ఎవడ్రా హీరో నేనే అడుగో వీళ్ళంతా నా ఫ్యాన్స్. ఏంట్రానా బాబు నీ తాలూకా తాలూకా మండలమే కాదు పంచాయతీ వార్డు డివిజన్ కూడా. ఆహా ఇంకే మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు పదని పదం మేరు మధు గారికి మేరు మధు గారికి మేరు మధు గారికి వాన గుర్తుకే వాన గుర్తుకే వాన గుర్తుకే తోటపల్లి మధుబాబు గారికి ఈ లోట్లు మనకు పడతాయంటవా గట్టిగా అడిగితే పడిందేమో బాబాయ్ రే ఐటమ్ చేంజ్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ పెద్దనది మీ ఓటు బాణం గుర్తుకేసి మన తోటపల్లి మధుబాబు గారిని గెలిపించండి తప్పండి ఏమైంది తక్కువగా ఉంది వెంటిలేటర్ అవసరం వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి అమ్మా వెళ్ళండి అమ్మా అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళండి ఏంటమ్మా ఆలోచిస్తున్నారు చేతులు చిన్నగా అవ్వ కూడా లేదయ్యా ఈ టైంలో డబ్బులు గురించి చూస్తారేంటమ్మా తీసుకోండి వెళ్ళండి హాస్పిటల్కి వెళ్ళండి నేను వచ్చి డాక్టర్తో మాట్లాడతాను ఎరా టెన్షన్ పడుతున్నావు ఓటేయడం ఫస్ట్ టైమా నువ్వు వెళ్ళి వస్తా. దొంగ ఓటేయడం ఫస్ట్ టైమా వీడు మనోడే వాడు మనోడే ఏంటి యూత్ లీడరా వాడు సపోర్ట్ చేస్తే గెలిచేయాలా ఆపాలండి ఇదంతా పాలిటిక్స్లో పార్టీ నువ్వు సైడ్ ఏంట్రా సైడ్ అయిపోయేది నేను వచ్చిందే మా బావ అర్జున్ కోసం ఓహో అలాగా ఇది అల్లటప్ప అమ్మాయిలు కూడా అనుకున్నారు పాలిటిక్స్ మూసుకుని పోరా బావా వాడు ఆపోజిట్ పడితే కలిసి రికింగ్ చేస్తాడు బావా లోపలేండి సార్ వీడిని ఎలక్షన్స్ టైంలో డిస్టర్బ్ చేసి న్యూసెన్స్ చేస్తున్నాడు అసలు వీడి పార్టీలోకి వచ్చిన వీడి వాళ్ళే సార్ ఇప్పుడు మాకు గొడవలు పెడుతున్నాడు స్టూడెంట్స్కి ఏంటి సార్ పార్టీ ఎలక్షన్ మధ్యలో తీసుకెళ్ళండి సార్ లోపల వేయండి సార్ తీసుకెళ్ళండి జీవీఎంసీ ఎన్నికల్లో సమాజ సేవా పార్టీ ఘన విజయం కీలక పాత్ర పోషించిన యూత్ లీడర్ అర్జున్ ప్రసాద్ పార్టీ ఆఫీసు ముందు మిన్నంటిన సంబరాలు ఇక్కడ సైన్ చేయండి ఓకే థ్యాంక్ యూ
ఎందుకు వచ్చావురా? అది కాదు నాన్న. పోరా బయటికి. నీ వల్ల 2 కుటుంబాలు విడిపోయారా? కనీసం వాళ్ళ మొహాలు చూసుకుంటున్నాం. నీవు శాశ్వతంగా విడిపోయే వరకు నిద్రపోరా? అస్సలు నీ లాంటోడికి ఇంట్లో స్థానం లేదురా. పోరా బయటికి. అది కాదు నాన్న, నీ చెప్పేది వినండి. నా కొడుకు అంటే నా ఆలోచనలు గౌరవించాలి. నీకు అసలు ఆలోచనే లేదురా. ఛీ! అదండి. ఈ విజయం అభివృద్ధిదా, ప్రలోభానిదా? ప్రశ్నార్థకంగా మారిన అర్జున్ ప్రసాద్ రాజకీయ భవిష్యత్తు. ఓటుకు నోటు కేసులో అర్జున్ ప్రసాద్. అవునండి, అర్జున్ బాబు గారు డబ్బులు ఇచ్చారు, అందుకే మేము ఓటేసాం. అదేంటమ్మా, డబ్బులు తీసుకుని ఓటేయడం తప్పని మీకు తెలీదా? అంత చదువుకున్న వాళ్ళే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నప్పుడు తీసుకోవడానికి మాకేంటయ్యా? దీనిపై పార్టీ స్పందన ఏంటి? అర్జున్ ప్రసాద్ రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ. అర్జున్, ఏంటయ్యా ఇది? సార్, నేను డబ్బులు పంచడం ఏంటి సార్? ఆ రోజు పిల్లాడి కరెంట్ షాక్ కొట్టి సీరియస్గా ఉంటే హాస్పిటల్ ఖర్చులకు ఇచ్చాను సార్. హలో యూత్ లీడర్ గారు, కథలు చెప్పకండి సార్. ఎక్స్ యూత్ లీడర్ అనరా, దొరికిపోయాడు కదా. సారీ ఫర్ ది ఇంటరప్షన్ సార్. అర్జున్ ని కస్టడీలోకి తీసుకోమని ఆర్డర్. ఎస్పీ గారు, ఒక్క నిమిషం. మినిస్టర్ గారు, కూర్చోండి. అర్జున్, రాజకీయాల్లో పూల రేకులే కాదు, రాళ్ల దెబ్బలు కూడా ఉంటాయి. పూలకి గురి ఉండదు, రాయి గురి తప్పదు. రాణా, నీ గురి వెంట్రుక వాసిలో తప్పిందయ్యా. అలెక్స్, అవునండి, అర్జున్ బాబు గారు డబ్బులు ఇచ్చారు, అందుకే మేము ఓటేసాం. అదేంటమ్మా, డబ్బులు తీసుకుని ఓటేయడం తప్పని మీకు తెలీదా? అంత చదువుకున్న వాళ్ళే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నప్పుడు తీసుకోవడానికి మాకేంటయ్యా? నువ్వేం కంగారు పడుకు, వర్కౌట్ అవుతుంది. ఓకేనా సార్? ఈ వీడియోని అన్ని ఛానల్స్ కి పంపించేసే. అలాగే సార్. మీరు చెప్పినట్టే చెప్పాను కదయ్యా, మా పిల్లలు మాకు ఇచ్చేయండి అయ్యా. పని అయిపోయింది, పిల్లల్ని వదిలేండి. అర్జున్, ఈరోజు రేపు మంచి చేయడం అంటే యుద్ధం చేయడమే. ఆశయం గొప్పదైనప్పుడు తెలివిగా పోరాడాలి, చివరి వరకు నిలబడాలి. బీ కేర్ఫుల్. వెళ్దామా? పద.
సంగతి చెప్తా, నీ సంగతి తర్వాత చెప్తా. నిన్నటి వరకు నువ్వే మీ ఫ్యామిలీస్ కలపడానికి కష్టపడ్డావు కదరా, అంతా బాగుందనుకునే లోపు ఏంట్రా ఇది? బాగుండడం అంటే అందరం కలిసి ఉండడం. ఆ ఆనందంలో మా బావ కూడా ఉండాలి. వెళ్ళాలరా. రే, ఇప్పుడు నువ్వు వెళ్ళడం కరెక్ట్ అంటావా? తప్పు చేసింది మేమేనా? తెలియచెప్పాల్సిందేనేరా. ఏంటి నాన్న, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? నేనెవరిని? ఈ ఇంట్లో నా స్థానం ఏంటి? నా ముందు పుట్టిన నా మీదే చేసాడు. ఆ ఫ్యామిలీలో ఆ రోజు ఒక్కడు కూడా తప్పనలేదు. కానీ ఈరోజు నా ఫ్యామిలీ మొత్తం నన్ను ఏదో చేసింది. నేను ఇంట్లో ఉండాలా వెళ్ళిపోవాలి? ఇప్పుడే డిసైడ్ అవ్వాలి నాన్న, ఇప్పుడే డిసైడ్ అవ్వాలి. ఎవడ్రా నువ్వు? ఎవడు నువ్వు అసలు? వాడిది నాది 50 ఏళ్ల స్నేహం. ఒకే ఊళ్ళో పుట్టి, ఒకే ఇంట్లో పెరిగి, ఒకే కంచంలో తిని, ఒకే మంచం మీద పడుకున్న ఫ్రెండ్స్ రా మేము. నీకు తెలీదేమో, చిన్నప్పుడు మేము క్రికెట్ ఆడేటప్పుడు ఆడొక టీంలో ఉండి నేనొక టీంలో ఉంటే ఒకడు ఓడాలి ఒకడు గెలవాలి అని ఇద్దరు ఒకే టీంలో ఉండేవాళ్ళం. ఓడినా గెలిచిన ఆడు నేను ఒక్కటే. అలాంటి ఇద్దరు ఫ్రెండ్స్ సిటీకి వచ్చి జాబ్స్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటే మధ్యలో పుట్టారా మీరు. ఇప్పుడు మీరు కొట్టుకు చచ్చి మమ్మల్ని మాట్లాడుకోవద్దంటే మేమెందుకు మాట్లాడుకోకూడదురా? ఒరే, ఎంత గొప్ప ఫ్రెండ్స్ అయినా వాళ్ళ ఇష్టాల్లో ఎక్కడో చిన్న చిన్న తేడాలుంటాయిరా. పెళ్ళైన ఇన్నేళ్లలో వాళ్ళ ఇష్టాలు కూడా వేరువేరుగా ఉండో నేను చూడలేదురా. అలాంటి ఫ్రెండ్స్ని చూసి మేమెంత మంచి ఫ్రెండ్స్ అయ్యామో తెలుసా? మీరేంట్రా ఇలా ఉన్నారు? బాగా చెప్పారు నాన్న. మీ ఫ్రెండ్షిప్ గురించి మీరు అమ్మ ఇచ్చిన క్లారిటీ బాగుంది. ఆ రోజు ఎంత గొడవ జరిగినా కానీ మీ స్నేహానికి వాల్యూ ఇచ్చాను కాబట్టి వాడిని అక్కడితో వదిలేశాను. కానీ వాడు నా చుట్టూ దొరికి నా పరువు తీస్తాడు. ఈరోజు నన్ను పిచ్చిన కొడుకుని చేసి సిటీ ఎంత పరిగెత్తించేశాడు. ఇప్పుడు నా ఫ్యామిలీ ముందు నన్ను విలన్లా నిలబెట్టాడు. ఇంత చేశాక వాడిని వదలను నాన్న. రే వదలను అర్జున్. అర్జున్ అరే అర్జున్, ఏం చేస్తున్నావు? నా మాట విను. వదలను. ఈరోజు నేను ఎవరి మాట విన్నాను నాన్న. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తావురా? బావని చెప్పేది విను బావా. బావా నీకు ఎవరా? మూర్ఖుడివి రాను. ఎంతసేపు నీ వైపు మాత్రమే ఆలోచిస్తావు. ఎప్పుడు పరువు అని చచ్చిపోతావు కదరా. వాడే లేకపోతే మన ఇంటి పరువు ఏమైపోయిందో తెలుసా? రై, నువ్వు ఆగరా. ఇప్పుడు కూడా చెప్పకపోతే వీడికి ఎప్పటికీ తెలీదు. ఏంట్రా, ఎక్కడికి వెళ్తున్నారు? ఓహ్, లేచిపోతున్నారా? టెన్షన్ ఎందుకురా? నేనేం మీ ప్రేమ వ్యతిరేకం కాదు. నేనేంట్రా, అసలు మీ ప్రేమను కాదనే ఫాదర్స్ మన ఫాదర్సే కాదు. కానీ మీరు ఇలా వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? సుభా, ప్రేమించడం తప్పు కాదు, కానీ రాంగ్ టైంలో రివీల్ చేసి తప్పు చేసింది నువ్వు. అది అర్థం చేసుకోకుండా వీడిని కొట్టి తప్పు చేసింది బావ. వీడిని కొట్టాడన్న కోపంతో నేనెళ్ళి బావని కొట్టి తప్పు చేసింది నేను. అరే,
తప్పులన్నీ మనం చేసి శిక్ష మన ఫాదర్స్కి వేయడం ఏంట్రా? రే బావ నేను ఎందుకు కొట్టాడ్రా? వాడి పరువు పోయిందనేగా. ఇప్పుడు నువ్వు వాడి పరువుని తీసుకెళ్ళిపోతే చచ్చిపోతాడ్రా. నాకు కొంచెం టైం ఇవ్వండి. మన ఇద్దరు ఫ్యామిలీస్ని కలిపి మీ పెళ్లి రంగరంగ వైభవంగా జరిపిస్తాను. పసుపులేడి వంశీకృష్ణ గారి అబ్బాయికి మైగాపూల బలరాం గారి అమ్మాయికి పెళ్ళంటే ఎలా ఉండాలి? మోతకి పోవాలి. నన్ను నమ్మరా? సారీ రా, మేము చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేసాం. మన ఫ్యామిలీస్ ఎప్పుడు కలిస్తే అప్పుడే మా పెళ్ళి. పచ్చుబా. మావయ్య మీరిక్కడ? ఒక్క క్షణం పడిపోయామనుకున్నాను, పట్టుకుని నిలబెట్టావు. మేము ఇలా ఉన్నామంటే మీ వల్లే మావయ్య. మీరు పడకూడదు, పడనివ్వను. ఒక్క హెల్ప్ చేయండి మావయ్య. ఇక్కడ జరిగింది ఎవరికీ చెప్పనని మాట ఇవ్వండి. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఉన్న డిస్టర్బెన్సెస్ చాలు. నీ చెల్లి లేచిపోతుందన్న ఊహ కూడా నువ్వు భరించలేవు కదరా. అదే జరుగుంటే నువ్వు అడుగు బయట పెట్టేవాడివా? పార్టీ ఆఫీస్కి వెళ్ళేవాడివా? జనాల్లో తిరిగేవాడివా? మేమందరం మాట్లాడుకుంటున్నాం అంటున్నావు. నీ చాటుని ఎందుకు మాట్లాడుకుంటున్నావో తెలుసా? నువ్వు బాధపడకూడదని. అది నీకు మేమిచ్చే రెస్పెక్ట్ రా. వాడు నీ చుట్టూ తిరుగుతున్నాడు అంటున్నా. ఎందుకురా? కలపడానికే కదా. రే, ఆవేశంలో మీ ఇద్దరు చేసిన తప్పని ఆలోచనతో వాడు సరిదిద్దుతున్నాడు. ఇది నువ్వెప్పటికి అర్థం చేసుకుంటావురా? ఇన్నాళ్ళు నేనే కరెక్ట్ అనుకున్నాను. ఐఎమ్ సారీ రిషి. నాకు సారీ చెప్తాను బావా. చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూ పెరిగా. బావ ఈ బ్రాండ్ షర్ట్ వేసుకున్నాడు, నేను కూడా అదే బ్రాండ్ షర్ట్ వేసుకోవాలి. అరే బావ ఈ బ్రాండ్ వాచ్ పెట్టాడు, నేను కూడా అదే బ్రాండ్ వాచ్ పెట్టుకోవాలనుకునేవాడిని. అలాంటిది నేను కొట్టడం ఏంటి బావా? అయినా నాకు నీతో ఈగో ఏంటి బావా? తప్పు చేశాను, సారీ బావా. అది కాదురా, ముందెళ్ళి మావయ్యకి సారీ చెప్పాలి. మావయ్య దగ్గరికి వెళ్దాం పద. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను బావా. నేను పిలిస్తే కానీ రావా? నా కొడుకు నా ఆలోచనల్ని గౌరవించాలనుకున్నాను. నాకంటే గొప్పగా ఆలోచిస్తావని తెలుసుకోలేకపోయాను. రాముడు, ఓయ్, మా పెద్దబ్బాయికి మీ పెద్దమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా? చంటిగాడంటే అయిపోయినట్టే. ఇంకోటి మావయ్య. పుచ్చి, నన్ను అన్నయ్యని పిలుస్తావా? ఒరే అర్జున్, ఆఫ్టర్ ఆల్ పక్కింటి అబ్బాయి, దానికి వాడు ఎలా నచ్చుతాడు అనుకున్నావురా? వాళ్ళది పవిత్ర స్నేహం, పెళ్లి పేరుతో స్పాయిల్ చేయొద్దు. అది కాదు మావయ్య. రే, మన ఫ్రెండ్షిప్ కి కరెక్ట్ వారసులు వెళ్ళారా? అదే. సారీ రిషి, నేను మళ్ళీ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. చెప్పండి రే, అటెల్రా నాన్న, అటెలండి బావ. నువ్వు కూడా రే ఎల్రా. కూడా ఏంట్రా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్తున్నాను మాయా. నాకు రాదంటే ఇష్టం, రాదంటేనే ఇష్టం. మావయ్య, నేను
చేసుకుంటే ఈ పక్కింటి అబ్బాయినే చేసుకుంటా. ఈ పక్కింటి అబ్బాయినే చేసుకుంటా.